అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్ నిర్మాణం జరుగుతున్న 72 అడుగుల మట్టి వినాయక విగ్రహానికి సంబంధించి డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో దీని నిర్మాణం జరుగుతుంది. ప్రస్తుతం ఆ సమితికి సంబంధించినటువంటి కమిటీ సభ్యులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిద్దాం. ఇది ఎన్ని అడుగులు ఎలా తయారు చేస్తున్నారు దానికి సంబంధించిన వివరాలు తెలుస్తున్నాం. సార్ నమస్తే సార్. అంటే మొదటిసారిగా అంటే బహుశా తెలంగాణలో ఖైరతాబాద్లో కూడా ఇంత హైట్లో నిర్మాణం చేయట్లేదు, అందులోనూ మట్టి వినాయకుడు 72 అడుగుల విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. అంటే మొదటిసారి ఇది మన విజయవాడలో డూండి గణేష్ సమితి సేవా సమితి ఆధ్వర్యంలో ఇంతకుముందు 2015, 2016, 2017లో కూడా ఇలాంటి మట్టి విగ్రహాన్ని భారీ ఎత్తున స్థాపించడం జరిగిందండి. అప్పట్లోనే 2015లోనే 63 అడుగులు విగ్రహం స్థాపించాం. తర్వాత 2016, 2017లో 72 అడుగులు స్థాపించాము. తర్వాత గవర్నమెంట్ మారటం వల్ల మాకు సరైన సౌకర్యాలు లేక దాన్ని ఆపడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఏర్పడతాం, అమరావతి మరింతగా అభివృద్ధి చెందాలని, రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలు వెలసిల్లాలని కోరుకుంటూ మళ్ళీ ఆ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది 72 అడుగుల మట్టి విగ్రహం, ఎకో ఫ్రెండ్లీ విగ్రహం అండి. రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు పూర్తిగా మట్టితో మేము నిర్మాణం చేయటం జరుగుతుందండి. ఈ మట్టి నిర్మాణం కూడా దాదాపు 60 మంది శిల్పులు దరిదాపు నెల 15 రోజుల నుంచి దీన్ని తయారు చేయడం జరుగుతుంది. దీని నిర్మాణాన్ని మేము రేపు 7వ తారీఖు మా వినాయక చవితికి పూర్తి చేసి ఆ రోజున అందుబాటులో తేవడం జరుగుతుందండి. అంటే ఇంకా ఏం ప్రత్యేకతలు ఉన్నాయి ఈ విగ్రహానికి సంబంధించి? ఇంకా ప్రత్యేకతలు ఈ విగ్రహానికి ప్రత్యేకతలు అంటే పూర్తిగా మట్టితో పర్యావరణానికి పరిరక్షించే విధంగా మేము తయారు చేయడం జరిగింది. దీంట్లో ఎక్కువగా మట్టి, ఎర్రమట్టి, నార, పీచు ఇవన్నీ కలిపి తయారు చేస్తాం. దీనివల్ల ఈ విగ్రహం కూడా ఎవరికి పర్యావరణాన్ని ఎటువంటి కెమికల్స్ ఆర్టిఫిషియల్ ఇన్ని కూడా మేము వాడటం లేదు. దానివల్ల ఏంటంటే పర్యావరణం కూడా పరిరక్షించడం జరుగుతుందండి. ఇంకా రాకేష్ గారు ఉన్నారు సార్. ఏంటంటే ఇంతకుముందు మనం అక్కడ ఘంటసాల విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం చేస్తాం, ఇప్పుడు విద్యాధరపురం చేయడానికి కారణం ఏంటి? దీని ప్రత్యేకతలు ఏంటి? ఇక్కడ ఒకటేనండి, విజయవాడలో బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తర్వాత ఖైరతాబాద్ కన్నా పండగలకి వైభవం తీసుకురావడానికి పెద్ద వినాయకుడిని ఏర్పాటు చేయాలని డూండి గణేష్ సేవా సమితిని స్థాపించాం. ఆ రోజు అక్కడ ఘంటసాల సంగీత కళాశాలలో అందరికీ అనువుగా ఉండే ప్లేస్ అని చెప్పి ఆ రోజు కలెక్టర్ గారు కానివ్వండి, లోకల్ స్థానిక నాయకులు, చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా సపోర్ట్ చేయడంతో అక్కడ లోకల్లో సెంట్రల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసాం. కానీ క్రమేణా జనం ఆదరణ పెరిగింది, ప్లేస్ సరిపోవట్లేదు. అక్కడ ప్లేస్ సరిపోబట్టి ఎప్పుడైతే ఈ 11 రోజులు 10 రోజులు కార్యక్రమాలు చేస్తామో జనం తాకిడికి, ట్రాఫిక్, పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. క్రమేణా ఇప్పుడు RSS అధిపతి ఆ రోజు వచ్చారు. అలాగే ఈ సంవత్సరం గవర్నర్ గారు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి గారు మొదటి రోజు పూజకి ఇన్వైట్ చేస్తున్నాం. ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మట్టి విగ్రహాలను ప్రోత్సహించే పద్ధతిలో ఇక్కడికి మొదటి రోజే వచ్చే అవకాశం ఉంది. అలా నారా లోకేష్ గారు కుటుంబ సమేతంగా ఇక్కడికి వస్తున్నారు. ఇలా ఇంతమంది VVIP తాకిడిని అట్ ద మీన్ వైల్ పబ్లిక్ లో అవేర్నెస్ పెరిగింది. లక్షల మంది జనం వచ్చినా తట్టుకునే గ్రౌండ్ కావాలి. దానికోసం మనం చూసినట్టయితే ఈ గ్రౌండ్ దాదాపు పెద్దది కాబట్టి, దాదాపు 10 ఎకరాల పైచీలకు ఉంటుంది కాబట్టి అనుకువగా ఉంటుంది. అందరికీ కనెక్టివిటీ బాగుంటుంది. రోడ్డు కనెక్టివిటీ కానివ్వండి, ట్రాన్స్పోర్ట్, మరి ఇప్పుడు నార్మల్ పీపుల్ ఉంటారు, బస్సులో రావాలనుకుంటారు, రోడ్డు కనెక్టివిటీ కావాలి. అలాగే వచ్చిన వాళ్ళకి పార్కింగ్ ఫెసిలిటీ ఇవ్వాలి. ఇలా అన్నిటికీ అనుకువగా ఉండాలి కాబట్టి ఇక్కడ ఈ లొకేషన్ ఎంచుకొని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే నవరాత్రులు ఈ సంవత్సరం చేస్తున్నామో దాదాపు 25 నుంచి 30 లక్షల మంది జనాభా వస్తారని ఒక ఎస్టిమేషన్తో దానికి అన్ని రకాలుగా గ్రౌండ్ను కానివ్వండి, క్యూ లైన్లు కానివ్వండి, వాటర్ ఫెసిలిటీసు, ప్రసాదం ఫెసిలిటీసు, పూజా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, వాలంటీర్స్, సెక్యూరిటీ అన్నీ కూడా పకడ్బందీగా ప్లాన్ చేయడం జరుగుతూ ఉంది. అంటే ఇంకేం చేస్తున్నారు సార్? అంటే జనరల్గా వినాయక చవితికి ప్రతి సంవత్సరం పెడుతూ ఉన్నారు డూండి సేవా సమితికి సంబంధించి, ఇంకేం చేయబోతుంది? ఇప్పుడు ఏదైతే వినాయక చవితిని మనం పురస్కరించుకొని చేసే ఈ నవరాత్రుల్లో భాగంగా ప్రతిరోజు హోమాలు చేపిస్తున్నాం అన్నమాట. ఆ వైభవంగా ఈ అమరావతి రాజధాని సమిష్టిగా జరగాలి, వ్యాపారస్తులు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని 9 రోజులు కూడా 9 రకాల విశిష్టమైన హోమాలు చేస్తున్నాం. అలాగే 9 రోజులు కూడా దేవాదాయ శాఖ వారిని అనుమతితో ప్రభుత్వం వారికి ఏదైతే చలానా డీడీ కట్టాలో గుళ్ళకు కట్టి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వెంకటేశ్వర స్వామి కళ్యాణం, అన్నవరం స్వామి విగ్రహాలు, ఉత్సవ విగ్రహాలు ఇక్కడికి తీసుకురావటం, అలాగే కాణిపాక స్వామి కళ్యాణం, శ్రీశైలం మల్లన్న, సింహాద్రి అప్పన్న, అలాగే ఒంటిమిట్ట శ్రీరాములు వారు, ఇలా ప్రతి గుడి నుంచి ఉత్సవ విగ్రహాలను ఇక్కడికి ఏర్పాటు చేసి ఎండోమెంట్ వారి సహకారంతో ఇక్కడ ఆ రోజు ప్రతిరోజు సాయంత్రం పూట కళ్యాణోత్సవం కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. ఏదైతే హిందుత్వం బలపరిచి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైభవాన్ని మరింత పెంచే విధంగా ఈ కార్యక్రమం ఉండేలాగా తీర్చిదిద్దుతా ఉన్నాం.
అంటే ఎలాంటి రూపంలో ఇక్కడ వినాయకుడు మనకి దర్శనం ఇవ్వబోతున్నాడు? ఇక్కడ మనం చూసినట్టయితే 72 అడుగుల విజయ మహాగణపతి విగ్రహం ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఈ రోజు మనం పెట్టే ఈ సంవత్సర వినాయకుడు విజయ మహాగణపతి. విజయాన్ని కాంక్షిస్తూ విజయం కోరుకునే ప్రతి ఒక్కళ్ళకి విజయం చేకూర్చేలాగా విజయ మహాగణపతి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. అలాగే ప్రజలు కూడా వాళ్ళ మనసులో కోరుకున్న కోరికలు నెరవేరేలాగా ఆ నిమజ్జనం తర్వాత ఇక్కడ ఏదైతే మట్టి విగ్రహాన్ని మనం ఏర్పాటు చేసి కరిగించిన తర్వాత ఈ మట్టి కూడా ఫ్రీగా ప్రజలకు అందుబాటు చేసే విధంగా ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. సార్ మీరేం చెప్తారు? ఇక్కడ విద్యాధరపురం ఏర్పాటు చేసినటువంటి ఈ విగ్రహానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? వచ్చే భక్తులకి ఏం చెప్పబోతున్నారు? ముఖ్యంగా గతంలో మనం 2 ఎకరాల గ్రౌండ్లో ఈ యొక్క ప్రోగ్రామ్ చేసుకున్నాం. ఈసారి 13 ఎకరాల భారీ గ్రౌండ్ ఉంది. ఎంత లక్షల మంది వచ్చినా సరే ఇబ్బంది ఏం లేదు. బార్గెట్స్ కూడా వికలాంగులకి వృద్ధులకి కూడా సపరేట్ లైన్ ఒకటి ఇచ్చేసి అందరికీ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అంటే గతంలో చేసిన అనుభవంతో ఎంత క్రౌడ్ అయినా సరే మనం ఎదుర్కోగలటువంటి అనుభవంతో ఈసారి దీన్ని చాలా జాగ్రత్తగా చేస్తున్నాం. అలాగే వర్కర్స్ కూడా చాలా చక్కగా డే అండ్ నైట్లు పనిచేస్తున్నారు. దాదాపు 72 అడుగుల విగ్రహం అతి తక్కువ కాలంలోనే మీరు చూస్తున్నారు. చాలా చక్కగా ఈ విగ్రహం రెడీ అవుతుంది. అలాగే విగ్రహం లోపల నుంచి కూడా మనం వాటర్ స్ప్రింక్లర్స్ ఏర్పాటు చేసాం. అంటే నిమజ్జనం మనం బయటకు తీసుకెళ్లకుండా ఇక్కడే చేస్తాం కాబట్టి లోపల ఈ యొక్క భారీ మోటార్ల సాయంతో లోపల స్ప్రింక్లర్స్ తోటి విగ్రహాన్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసి ఆ తర్వాత మనం ఇక్కడ విగ్రహాన్ని నిమజ్జనం చేయడం జరుగుతుంది. సో ఇదంతా కూడా జనాలందరూ ఆ రోజు తిలకించవచ్చు. అలాగే కల్చరల్ యాక్టివిటీస్ డైలీ జరుగుతాయి. ఈ పూజల్లో కూడా విజయవాడలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా చాలా భారీ సంఖ్యలో ఈ యొక్క పూజల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇప్పటికే వాళ్ళు ఆ కసరత్తులు జరుగుతూ ఉన్నాయి. ఇంకా మేము ప్రోగ్రామ్ ఫైనల్ అవ్వగానే అవి కూడా డీటెయిల్స్ అని చెప్తాము. ప్రతిరోజు అంగరంగ వైభవంగా విద్యుత్ దీప కాంతులతోటి ఈ గ్రౌండ్ అంతా కూడా ఆంధ్ర రాష్ట్రంలో వెలుగులు విరజిమ్మే విధంగా ఈ యొక్క డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో 72 అడుగుల గణపతి యొక్క విజయ మహాగణపతిని ఉంచబోతున్నాం. అలాగే అమరావతి చిహ్నానికి ఏదైతే మనకి చక్రం అయిందో సింబల్, ఆ సింబల్ని కూడా మనం మన వినాయకుడి బ్యాక్గ్రౌండ్లో ఆ యొక్క సింబల్ పెడుతున్నాం. మా కోరిక ఏంటంటే అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. మన అమరావతి రాజధాని నిర్మాణం కూడా ప్రశాంతంగా జరిగిపోవాలి. ఆ గణనాథుని ఆశీస్సులు మనందరికి కావాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం ఈ యొక్క గణపతి ఉత్సవాలు చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఖచ్చితంగా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో గతంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నాం కాబట్టి పెట్టదని చెప్తున్నారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో అందరూ సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాం. విజయ మహాగణపతి రూపంలో ఇక్కడ వినాయకుడు దర్శనం ఇవ్వబోతున్నారు. భారీ ప్రాంగణాన్ని సిద్ధం చేస్తున్నారు. విఐపీలు చాలా మంది వస్తున్నారు. ముఖ్యమంత్రి దగ్గర నుంచి డిప్యూటీ సీఎం అదేవిధంగా నారా లోకేష్ చాలా మంది వస్తున్నారని చెప్తున్నారు. కాబట్టి ప్రజలు వచ్చే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా భారీ ప్రాంగణంలో దీన్ని సిద్ధం చేస్తున్నామని చెప్తాం. ఆ విగ్రహం తయారీ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము. ఒకసారి చూడొచ్చు, 72 అడుగుల విగ్రహాన్ని అంటే బహుశా ఖైరతాబాద్లో కంటే ఇక్కడ ఎత్తైన విగ్రహాన్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఇదే సేవా సమితి వాళ్ళు 72 అడుగుల విగ్రహాన్ని సిద్ధం చేసినప్పుడు ఇప్పుడు అదే దాంతో ఎకో ఫ్రెండ్లీగా మట్టి గణపతి విగ్రహాన్ని సిద్ధం చేస్తున్నారు. పూర్తిగా దాదాపుగా చివరి దశకు వచ్చింది. సెప్టెంబర్ 7న వినాయక చవితి కాబట్టి దాదాపు ఈ నెలాఖరు లోపే ఈ విగ్రహాన్ని పూర్తి చేసే అవకాశం కనబడుతుంది. చూడొచ్చు ఎంత పెద్ద విగ్రహం. అంటే జనరల్గా ఖైరతాబాద్ విగ్రహానికి చాలా పెద్ద పేరు ఉంటుంది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా 2015, 16, 17 ఇలా ఈ సేవా సమితి వాళ్ళు విజయవాడలో విగ్రహం పెట్టారు. ఇప్పుడు 72 అడుగుల విగ్రహాన్ని పెట్టి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఒకసారి నిర్మాణం జరుగుతుంది. దాదాపు ఈ నెలాఖరు లోపు ఈ విగ్రహం అయితే పూర్తవుతుందని నిర్మాణ కమిటీ సభ్యులు అయితే చెబుతున్నారు. ప్రత్యేక మెటీరియల్ ఉపయోగించి దాదాపు 12 రకాల మెటీరియల్ ఉపయోగించి ఈ విగ్రహాన్ని అయితే సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ దాంట్లోకి ఉపయోగిస్తున్నటువంటి మెటీరియల్ ఇది. దానికి సంబంధించినటువంటి మెటీరియల్ ఇదంతా సిద్ధం చేసి దీనంతా కూడా పైకి పంపించి ఉపయోగిస్తారు. ఇటువైపున ఎర్రమట్టిని కూడా ఉపయోగిస్తున్నారు. ఎర్రమట్టి, అదేవిధంగా పట్టాలు, అదేవిధంగా ఎండుగడ్డి, ఇవన్నిటిని ఉపయోగించి విగ్రహాన్ని అయితే సిద్ధం చేస్తున్నారు. ఒకసారి ఈ విగ్రహానికి ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే ఇది పూర్తిగా మట్టి విగ్రహం. ఎక్కడా కూడా పొల్యూట్ అంటే ఏ రసాయనాలు ఉపయోగించకుండా ఈ విగ్రహాన్ని సిద్ధం చేస్తున్నారు. అంతేకాదు నిమజ్జనం కూడా పూర్తిగా ఇక్కడే చేయబోతున్నారు. ఇక్కడ వాటర్ను ఉపయోగించి ఇక్కడే వినాయకుడి నిమజ్జనం కూడా చేయబోతున్నారు. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఈ విగ్రహానికి సంబంధించి ఇక్కడ ప్రత్యేక పూజలు చేయడానికి మొదటి రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అటెండ్ అయ్యే అవకాశం కనబడుతుంది. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వస్తారని చెప్తున్నారు. నారా లోకేష్ కూడా కుటుంబ సభ్యులతో పాటు ఇక్కడికి వచ్చే అవకాశం కనబడుతుంది. ఒకసారి ఈ ప్రాంగణం కూడా అంటే గతంలో ఏర్పాటు చేసినటువంటి విగ్రహాలకు కొంత స్థలం లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొని ఈ నేపథ్యంలో ఎక్కువగా ఒక 13 ఎకరాల్లో ఈ విగ్రహాన్ని సిద్ధం చేస్తున్నారు.
ఎంతమంది వచ్చినా ఇబ్బంది లేకోకుండా అందరికీ దర్శనం కలిగే విధంగా ఇక్కడ సిద్ధం చేస్తున్నారు. ప్రత్యేక స్టాల్స్, ప్రత్యేక హోమాలు కూడా ఇక్కడ నిర్వహించబోతున్నారు. ఈ మొత్తం ప్రాంగణం అంతా కూడా వినాయక చవితి నుండి పూర్తిగా ఇక్కడ నవరాత్రులు కూడా జరగబోతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం విజయవాడలో సిద్ధమవుతున్నటువంటి మహామట్టి గణపతి 72 అడుగుల మహామట్టి గణపతి నిర్మాణ పనులు చాలా వేగంగా సాగుతున్నాయి. దీనికి పూర్తిగా ఈ నిర్మాణం చేయాలని ఆలోచన చేసినటువంటి సమితి సభ్యులతో పాటుగా అదేవిధంగా దీనిలో ఈ మట్టి వినాయకుడు తయారీలో ఎక్కడా కూడా ఎలాంటి రసాయనాలు ఉపయోగించలేదు, అంతా సహసిద్ధంగా తయారు చేస్తున్నారు. కాబట్టి అలా ఎలాంటి మెటీరియల్ ఉపయోగించారు, అసలు దీన్ని ఇలా నిర్మాణం చేయాలని ఎందుకు ఆలోచన వచ్చింది, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఆ సమితి సభ్యులతో మాట్లాడి తెలుసుకుందాం. 72 అడుగుల మహా గణపతి మట్టి విగ్రహానికి సంబంధించిన అంశంలో ఏ మెటీరియల్ వాడుతున్నారని చాలా మందికి ఒక అనుమానం ఉంటాయి. అంత పెద్ద విగ్రహం ఎలా తయారు చేస్తున్నారు, అందులోనూ మట్టితో ఎలా తయారు చేస్తున్నారు అని చాలా మందికి అనుమానాలు ఉంటాయి. అయితే ఆ విగ్రహాన్ని ఏ విధంగా తయారు చేస్తున్నారు, ఏ మెటీరియల్ ఉపయోగిస్తున్నారో ఒకసారి తెలుస్తున్నాం. ప్రస్తుతం మనతో పాటు డుండి గణపతి సంబంధించిన సేవా సమితి సభ్యులు ఉన్నారు. మెటీరియల్ కూడా మనకు అందుబాటులో ఉంది. చూడవచ్చు ఇక్కడ ఇవన్నీ కూడా ఈ విగ్రహానికి తయారీకి సంబంధించినటువంటి దాంట్లో ఇక్కడ మనకు కనబడుతున్న ఈ మెటీరియల్ని ఉపయోగించి 72 అడుగుల మహా మట్టి గణపతి నిర్మాణాన్ని అయితే చేస్తున్నారు. ఈ మెటీరియల్ అంతా కూడా ఇతర అంతే ఇక్కడ స్థానికంగా కాదు అన్ని ప్రాంతాలకు తీసుకొచ్చి దీన్ని అయితే ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం సమితి సభ్యులు వాళ్ళతో మాట్లాడదాం. ఎక్కడెక్కడ తీసుకొచ్చారు, ఎలా ఉపయోగిస్తారు, సార్ మొత్తం ఎన్ని రకాల మెటీరియల్ దీంట్లో ఉపయోగిస్తున్నారు, ఇవన్నీ ఎక్కడెక్కడ నుంచి తీసుకొచ్చారు? ఇవన్నీ హైదరాబాద్ నుంచి వచ్చిందండి, బాంబే నుంచి వచ్చింది, మరియు లోకల్ శాండ్, మరియు మట్టి, ఎర్రమట్టి, ఊక, జూట్ నార, క్లాత్, జూటు, పీచు, మెస్, ఐరన్, ఈ అన్నీ కెమికల్ లేకుండా నెంబర్ 1గా తయారు చేయడానికి మా సమితి వారు మేమందరం కలిపి దీన్ని నిర్ణయించి ఇలా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో దీన్ని 65 నుంచి 70 మంది వర్కర్లు నెల 15 నుంచి చేస్తున్నారు. మీకు ఈ నెల 30వ తారీఖు మొత్తం విగ్రహం మొత్తం తయారవుతుంది. కొన్ని లక్షల మంది భక్తులు చూసుకోవచ్చు. మరియు గవర్నమెంట్ వారికి ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలు తేయమన్నారు. ఈ నెల 6వ తారీఖు సాయంత్రం మట్టి వినాయకుల్ని ఒక 4000 నుంచి 5000 ప్రతిమలు అందరికి భక్తులకు పంచాలని చెప్పి కోరుకుంటున్నాము. మరియు ఎంతమంది ప్రజలు వచ్చినా సరే ఈ కార్యక్రమానికి చూసుకున్నా మీకు మహా ఆనందంగా ఉంటుంది. అందులో ఈ వినాయకుడిని దర్శనం చేసుకున్న తర్వాత పిల్లల చదువులకు కానీ పెళ్లి కావాల్సిన పిల్లలకు కానీ మంచి అభివృద్ధిగా ఉంటుంది. మరియు ఇలాంటి మహిమగల వినాయకుడిని ఇప్పుడు దేశంలో కదా ఆంధ్రప్రదేశ్లో 72 అడుగుల్లో విజయవాడ సితారా సెంటర్లో నిర్మిస్తున్నాము. దీనికి లడ్డు వేలంపాట ఉంటుంది. డేట్ వచ్చేసి 16 మధ్యాహ్నం 4 ఉంది. కొన్ని వేల మంది భక్తులు పాల్గొని ఈ లడ్డు వేలంపాటలో పాడవలసిందిగా కోరుకున్నాము. ఇట్లు డుండి సేవ. ఓకే, ఒకసారి మెటీరియల్ ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం 12 రకాల మెటీరియల్ ఉపయోగించి 72 అడుగుల మట్టి వినాయకుడి విగ్రహాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇవన్నీ కూడా అంటే శాంపిల్స్, అంటే చాలా మందికి ఇంతకుముందు మాట్లాడున్నాయి ఎలా తయారు చేశారు, ఇంత పెద్ద విగ్రహం ఎలా తయారు చేశారని ఒక అనుమానం ఉంటాయి. వాళ్ళ అనుమానాన్ని నివృత్తి చేయడానికి వచ్చే భక్తులకు సంబంధించిన విషయంలో కూడా ఆ రోజు నవరాత్రులు జరిగే అన్ని రోజుల్లో కూడా దీన్ని ఇక్కడ తర్వాత ఇది వరి ఊక, అలాగే ఇసుక, ఎర్రమట్టి, తర్వాత గడ్డి, అలాగే బైండింగ్ వైరు, లోపల ఉన్నటువంటి ఐరన్ రాడ్స్ తోటి ఫ్రేమింగ్ తయారు చేసాం. దాని మీద ఈ మెష్ చేసిన తర్వాత ఈ గడ్డి మన పీచు తోటి, అలాగే బాంబే క్లే అంటాం దీన్ని, ఇది కూడా మట్టిలో ఈజీగా కరిగిపోద్ది. అలాగే జూటు పట్టాలతోటి క్లాత్ వేసి షేపులు తీసుకోవడం అనమాట. ఈ మెటీరియల్స్ వాడుతున్నాం దీంట్లో. ఈ మెటీరియల్ ఉపయోగించి మొత్తంగా విగ్రహాన్ని అయితే సిద్ధం చేసిన ఒకసారి ఫైనల్ నమూనా ఎలా ఉంటుందంటే, ఇంతకుముందు ఇప్పుడు మీరు తయారీలో ఉన్నటువంటి విగ్రహాన్ని చూశారు, తయారవుతున్నటువంటి విగ్రహాన్ని ఫైనల్గా అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉంది. ఒకసారి నమూనా విగ్రహాన్ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. చూడొచ్చు ఇక్కడ మనకి కనబడుతున్నటువంటి ఇదే విధంగా 72 అడుగుల మట్టి గణపతి విగ్రహం అయితే సిద్ధం కాకపోతుంది. బ్యాక్గ్రౌండ్లో మనకి వాళ్ళు చెప్పినట్టు అమరావతి స్తూపానికి సంబంధించినటువంటి రాజధాని చిహ్నంగా అమరావతి స్తూపాన్ని పెట్టారు. ఇది వెనకాల సేమ్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో విగ్రహం అదే విధంగా 72 అడుగుల్లో రాబోతుంది. వచ్చిన తర్వాత ఈ నెలాఖరు దాదాపుగా పూర్తవుతుందని చెప్తున్నారు. వచ్చే నెల 7 వినాయక చవితి సందర్భంగా మహామట్టి గణపతి విగ్రహానికి సంబంధించినటువంటి కార్యక్రమం జరగబోతుంది. నవరాత్రులు అన్ని రోజులు కూడా ఇక్కడ ఘనంగా నిర్వహించాలని అయితే చెప్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.